తెలంగాణలో ఎన్నికల హామీల అమలుపై దృష్టి సారించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అధికారంలోకి రాగానే ఒక్కొక్క హామీని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. తాజాగా రైతుల పంట రుణాల మాఫీపై ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. ఏకకాలంలో రుణాలు మాఫీ చేయాలనే యోచనలో ఉంది. రైతులపై వడ్డీ భారం లేకుండా క్రాప్ లోన్లను ఎలా మాఫీ చేయాలా అన్న అంశంపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. మొత్తం రుణాలు 25,000 కోట్ల నుంచి 28,000 కోట్ల మేర ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేశారు. అందులో 1,00,000 వరకు ఉన్న పంట రుణాలే 80% ఉన్నాయని, అంటే 22,000 కోట్ల మేర 1,00,000 లోపు రుణాలున్నట్టు తెలుస్తోంది. మిగిలినవి 2 లక్షల వరకు ఉన్న లోన్లని చెబుతున్నారు. అయితే రుణమాఫీ కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. రుణమాఫీతో దాదాపు 30 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇదే విషయంపై బ్యాంకర్లతో సంప్రదింపులు జరుపుతోంది ప్రభుత్వం. ఒకేసారి రుణాలన్నీ మాఫీ చేయాలని బ్యాంకులను కోరినట్టు తెలుస్తోంది. ఈ డబ్బులను ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా ఈఎంఐ పద్ధతిలో చెల్లిస్తామని బ్యాంకుల ముందు ప్రతిపాదన పెట్టినట్టు వార్తలొస్తున్నాయి. ఇక రుణమాఫీకి 2023 డిసెంబర్ 7 కట్ ఆఫ్ డేట్ గా నిర్ణయించారు. తెలంగాణలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పింది కాంగ్రెస్. అయితే అధికారంలోకి రావడంతో ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంపై దృష్టి పెట్టింది. ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలపైనే కాకుండా రైతుల రుణాలను కూడా మాఫీ చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉన్న రైతు రుణాలపై దృష్టి పెట్టింది కాంగ్రెస్ సర్కార్. ఏకకాలంలో రుణాలను మాఫీ చేయాలని భావిస్తోంది. అందుకు తగ్గట్టే సరికొత్త కార్యాచరణతో ముందుకొచ్చే పనిలో పడింది. త్వరలోనే ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆలోచనకు తగ్గట్టుగా కార్పొరేషన్ ఏర్పాటు ప్రకటన వస్తే ఆ వెంటనే రైతు రుణాలు మాఫీ అయ్యే అవకాశం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.